సినీ రంగుల తెరచాటును రాక్షస చర్యలు అనేకం. మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్టుపై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తుందనే ప్రశంసలు కురిపించింది సమంత. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు, మహిళలకు కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతో పాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సినీ రంగుల తెరచాటును రాక్షస చర్యలు అనేకం. మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్టుపై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తుందనే ప్రశంసలు కురిపించింది సమంత. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు, మహిళలకు కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతో పాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సినీ రంగుల తెరచాటును రాక్షస చర్యలు అనేకం. మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్టు పై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తుందనే ప్రశంసలు కురిపించింది సమంత. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్
అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతో పాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సినీ రంగుల తెరచాటును రాక్షస చర్యలు అనేకం. మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్టుపై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తుందనే ప్రశంసలు కురిపించింది సమంత. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతో పాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సినీ రంగుల తెరచాటును రాక్షస చర్యలు అనేకం. మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్టు హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తుందనే ప్రశంసలు కురిపించింది సమంత. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతో పాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు. సినీ రంగుల తెరచాటును
రాక్షస చర్యలు అనేకం. మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమా కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమా కమిటీ రిపోర్టుపై హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించింది. కమిటీ పనితీరును ఆమె ప్రశంసించింది. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని తెలిపింది. పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం WCC అవిశ్రాంతంగా కృషి చేస్తుందనే ప్రశంసలు కురిపించింది సమంత. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమా కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు, మహిళలకు కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు అంటూ సమంత తన సోషల్ మీడియా స్టోరీలో పేర్కొన్నారు. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. ఆయనతో పాటు మరో 17 మంది తమ పదవుల నుంచి తప్పుకున్నారు.